గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద అనాథ రక్షక గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. అందరికీ డౌట్ వచ్చిందా? గోవింద నామాలు చదివింది ప్రియా చౌదరి ఏంటి అని అంటే, ఎస్, గోవిందుడి దగ్గర జరుగుతున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి ఆ చేష్టల గురించి ఈరోజు మీతో మాట్లాడదలుచుకున్నాను. ఇద్దరు కాస్ట్లీయెస్ట్ బిచ్చగాళ్ళని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి నేను ఇప్పుడు ఒక రీల్ చూపిస్తాను. ఒక అద్భుతంగా ఎలా అంటే, జీవితంలో ఎంత దైవ కృప ఉంటే, దేవుడి యొక్క ఆశీర్వాద బలం ఉంటే ఒక మనిషి ఆ స్థితికి వెళతాడు. అక్కడ ఉన్నటువంటి టాలెంట్ ఆవగింజంతా, కానీ వాళ్ళు ఎక్కినటువంటి ఎత్తులు ఆకాశమంతా. అలాంటి వ్యక్తులు ఒక్కసారి ఆ స్థితికి వెళ్ళగానే, అంటే కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్ట అని ఒక పద్యం ఉంది కదా. ఆ పద్యానికి అనుగుణంగా ఇదిగో ఇలాంటి వాళ్ళని భగవంతుడు అందలాలెక్కిస్తే బుద్ధి బురదలోకి లాగి ఎలాంటి కామెంట్లు భగవంతుడి సన్నిధిలో ఒకానొక అద్భుతమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. అసలు ఆవిడ ఒక వీడియో పెట్టింది అంటే కొన్ని లక్షలు పోతాయి. ఎందుకు పోతాయో ఎవరికి అర్థం కాదు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటూ ఎక్కడో కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి జీవితం ఒక్కసారి హైప్ అయిపోయి ఆకాశానికి వెళ్ళింది. ఆకాశానికి వెళ్ళిన తర్వాత ఏం చేసిందయ్యా అనంటే, ఆ మేఘాల్లో తేలియాడుతూ కన్ను మిన్ను ఒన్ను మిన్ను ఏమీ తెలియకుండా మాట్లాడినటువంటి విషయం. ఆవిడెవరో కాదు, ఒక యాంకర్ అమ్మ. నేను పేరు చెప్పను, కానీ మీకు చూపిస్తాను. ఆవిడ ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళినటువంటి ఆవిడ, ఆ దర్శనంలో ఉన్నటువంటి క్యూ లైన్లో నిల్చున్నటువంటి ఆవిడకి స్వామి ప్రసాదం ఇచ్చి, అక్కడ ఆకలి వేసేటటువంటి వాళ్ళకి ప్రసాదం ఇస్తుంటే, ఆ ప్రసాదాన్ని తీసుకున్నటువంటి ఆవిడ ఎలాంటి భావనతోటి, ఎలాంటి సిచ్యుయేషన్ తోటి, ఆవిడ మనస్తత్వము భగవంతుడి దగ్గర ఎలా ఉందో చూడండి. భగవంతుడి పట్ల చిత్తశుద్ధి ఎలా ఉందో చూడండి. ఒక వెకిలితనంతో కూడుకున్నటువంటి ఆవిడ యొక్క క్యారెక్టరు ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ప్రసాదం పడుకుంటుండే ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 తిరుపతి అడుక్కున్నా కానీ బాగుంది గైస్. చూశారు కదా, కాస్ట్లీయెస్ట్ రిచెస్ట్ బిచ్చగాళ్ళంట. ఈ రిచెస్ట్నెస్ట్ ఈవిడికి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద మనిషి ఎవరో నాకు తెలియదు, కానీ యువతని ఏమన్నా అంటే మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. కానీ అసలు మీకు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో తల్లిదండ్రులు నేర్పలేదా? అలాగే ఈ పిచ్చి రీల్స్ చేసి వీళ్ళని నెత్తినెక్కించుకున్నటువంటి ఈ జనాన్ని అనాలి. ఎర్రి సొంగల కార్చుకుంటూ వెర్రితనంతో వీళ్ళను ఫాలో అయ్యి లైకులు కొట్టి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే రోడ్డున వీధిన పడినటువంటి జాతకాలు కొన్ని ఉన్నాయి చూసావా, వాళ్ళని అనాలి. వీళ్ళని కాదు అనడం. రిచెస్ట్ అడుక్కుంటున్నాడో చూడండి అని. ఎంత ఆ నవ్వు చూసారా? దాన్ని వెటకారమైన నవ్వు అని కూడా అన్నారండి. ఒక వెకిలితనంతో కూడుకున్నటువంటి నవ్వు నవ్వినటువంటి ఆవిడ ఈరోజు పెద్ద సెలబ్రిటీ. భగవంతుడి దగ్గర ఆవిడ బెట్టింగ్ యాప్లు చేసిన రోజును కూడా నేనేం మాట్లాడలా. ఎందుకు అంటే ఒక ఆడపిల్ల అని చెప్పేసి అని నేను మాట్లాడలా. కానీ ఇప్పుడు మాత్రం వదల. ఎందుకనంటే భాష ఎక్కడ ఏ విధంగా వాడాలో తెలియనటువంటి వాళ్ళు మీరు ఎందుకు వెళ్తారండి అక్కడికి? రీల్స్ అనంటే ఈ మధ్య కాలంలో ఈ అమ్మది నాకు పంపించారు, స్నానం చేస్తూ మొగుడుతో ఎలా ఉండాలి
అనే వీడియోలు తీసినటువంటి క్యారెక్టర్లు ఇలా భగవంతుడి దగ్గరకు వస్తే రీల్స్ అనేవి చేస్తే ఇలాగే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకొని ఇలాంటి వాళ్ళని సెలబ్రిటీలను చేసి ఇలాంటి వాళ్ళు చొల్లు గార్చుకుంటూ చూస్తున్నారు చూసారా, మిమ్మల్ని అనాలి, చూసే వాళ్ళని అనాలి. కాస్ట్లీయెస్ట్ బుచ్చగాళ్ళు ఎప్పుడు అడుక్కోలేదు ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్, అడుక్కుంటారా, ఖచ్చితంగా అడుక్కుంటారు. ఎందుకంటే కలియుగ దైవము ఆ వెంకటేశ్వరుడితో పెట్టుకున్నటువంటి మహా దిగ్గజులు నియంతలు అనుకున్నటువంటి వాళ్ళే ఆ కొండ గుట్టల్లో కలిసిపోయారు. ఎవ్వడైనా సరే అక్కడకు వచ్చి చెయ్యకూడనటువంటి పనులు చేస్తే పదవులు పోగొట్టుకొని రోడ్డున పడ్డారు. ఎన్ని చరిత్రలు ఉన్నాయో తెలుసా మీకు? అక్కడ ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు పట్ల మనకు ఉండవలసినది ఏమిటి? భక్తి, అంకిత భావం. కానీ ఇలాంటి చవకబారు మనుషులు అక్కడికి వెళ్ళి సెల్ ఫోన్లు ఎలౌ చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటది? ఖరీదైన బిచ్చగాళ్ళంట. యాడికెళ్ళొచ్చిండ్రా మీరు ఖరీదైన బిచ్చగాళ్ళు? ఎవడిచ్చిన అబ్బా మొగుడు సొమ్మురా ఖరీదైన బిచ్చగాళ్ళు? ఏం మాట్లాడుతున్నారు మీరు? జనం సొమ్ముతో బతికి ఆ జనం కొలిచేటటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి నీచమైనటువంటి రీల్స్ చేసి పెట్టడానికి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. ఆమె పక్కన ఆమె భర్త కూడా ఉన్నాడు. కనీసం నీ భార్యకి తెలియకపోతే నీకైనా తెలియాల్సిన అవసరం లేదా? నువ్వైనా ఆమెకి చెప్పాల్సినటువంటి అవసరం లేదా? భగవంతుడి మీద మీరు చూపించేటటువంటి భక్తి ఇదా? అంకిత భావం ఇదా? ఏమన్నా గౌరవం ఉందా? అరే జనం అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఇలాంటి వెకిలి చేష్టలతోటి తిరుమల కొండ మీదకి వెళితే ఆ కొండ మీద నుంచి రీల్స్ తీస్తే కొండ మీద ఒక పిక్కు పెడితే ఆ కొండకొచ్చే లక్షలాది మంది మిమ్మల్ని చూస్తారని మీరు గుడికి వెళ్తున్నారు తప్ప ఇలాంటి వాళ్ళు దైవ భక్తితోటి భగవంతుడి కోసం వెళ్తున్నారా? అక్కడ ఆహారం ఎందుకు ఇస్తారో తెలుసా? అమ్మ తల్లి నేను చెప్తున్నాను విను. అక్కడ కొన్ని గంటలు కాదు రోజులు కూడా పడుతుంది అక్కడ దర్శనం చేసుకోవడానికి. ఆ రోజుల తరబడి క్యూలో నిలబడి మరీ స్వామిని దర్శనం చేసుకునే వాళ్ళు చూసారా? వాళ్ళు అసలైనటువంటి భక్తులు. ఓర్పుతోటి వాళ్ళ ఓర్పుకి అలాగే భగవంతుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి భక్తికి గౌరవానికి అక్కడ ఉన్నటువంటి టిటిడి దేవస్థానం వాళ్ళు వేసేటటువంటి కానుకల్ని తిరిగి వాళ్ళ యొక్క సంక్షేమము క్షేమం కోసం ఖర్చు పెట్టేటటువంటి దీంతో అక్కడ కొంత దూరంలో ఫుడ్ తర్వాత మంచినీళ్లు అరేంజ్ చేయటం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఎందుకు అరేంజ్ చేస్తారో తెలుసా? పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. భోజనం టైం దాటిపోయిన తర్వాత లోపల వాళ్ళకి ఏమీ దొరకదు, తినుబండారాలు అమ్మనివ్వరు. కానీ దేవుడే స్వయంగా వచ్చి పాలిచ్చే తల్లులు ఉంటారు. ముఖ్యంగా అమ్మ రిచెస్ట్ అడుగు తినే బెగ్గర్ నీకే చెప్తున్నా, పాలిచ్చేటటువంటి తల్లులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, అనారోగ్యవంతులు ఉంటారు. వీళ్ళందరూ కూడా భగవంతుడి దగ్గరికి భగవంతుడి కోసం వస్తున్నారు. కాబట్టి భగవంతుడు వీళ్ళకి చేసేటటువంటి ఆ యొక్క సేవ తిరిగి వాళ్ళకి ప్రసాదము ఇవ్వడము. అది ప్రసాదం కాదమ్మా, ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి భోజనము. అది స్వామి దగ్గర పెడతారు కాబట్టి దాన్ని అన్నమనో టిఫిన్ అనో ఇంకొకటనో నీ బిచ్చం ఎత్తుకునే బిచ్చం అని అనరు. దాన్ని ఏమంటారంటే ప్రసాదము అని పవిత్రంగా కొలుస్తారు. కనీసము ఈ పదాలకు కూడా అర్థం తెలియనటువంటి ఈవిడ యాంకరమ్మ, చాలా ఫేమస్ యాంకరమ్మ, అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డగోలు తరంగా విపరీతమైనటువంటి వైపరీత్యంతో కూడుకున్నటువంటి వ్యవహారాలు చేసి పైకొచ్చినటువంటి అడ్డదారుల్లో వస్తే ఇలాంటి అడ్డగోలు మాటలే వస్తాయి. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఇలాంటి వెధవల్ని ఏం చేస్తున్నారు? నేను నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, బిఆర్ నాయుడు గారు దయచేసి పైన వచ్చేటటువంటి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో సెల్ ఫోన్లు దయచేసి అలౌ చేయకండి. చాలా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు అని అంటే అసలు వాళ్ళు రాకండి. భగవంతుడు కంటే బిజినెస్ గొప్పది అనుకున్నప్పుడు అస్సలు రావద్దు. కొండ మెట్టు ఎక్కగానే దయచేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లన్నీ కూడా ఆఖరి మెట్టు దగ్గరే తీసేసుకోండి. అక్కడే కౌంటర్లు పెట్టి ఆ ఫోన్లన్నీ లాక్ చేయండి. ఇంకొకటి, ఈ రీల్స్ బిచ్చగాళ్ళు ఉన్నారు కదా, ఆ రీల్స్ ద్వారా వచ్చే సొమ్ముని పోగేసుకునేటటువంటి ఈ బిచ్చగాళ్ళకి అస్సలు అలౌ చేయకండి. వాళ్ళు వచ్చే ముందే అన్ని విధాలుగా వాళ్ళకి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టండి. ఒక ఫోటో కానీ లేకపోతే ఇలాంటి పిచ్చి రీల్స్ కానీ
తీస్తే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో ఒక డిక్లరేషన్ మీరు వాళ్ళకి ఇవ్వండి. అలాగే ఇలాంటి తప్పుడు పనులు చేయమని ఒక డిక్లరేషన్ వాళ్ళు మీకు ఇచ్చేటటువంటి పంధాన్ని మీరు పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బిఆర్ నాయుడు గారు. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత చాలా సంస్కరణలు జరిగినాయి. ఇలాంటి బిచ్చగత్తెలు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. ఈ అమ్మాయి ఒకటే కాదు, ఇలాంటి బిచ్చగత్తెలు బోల్డ్ మంది వచ్చి అక్కడ ఉన్నటువంటి పవిత్రతని దరిద్రమైనటువంటి బంధాలతోటి నాశనం చేసినటువంటి బిచ్చగత్తెలు, చవకబారు డాన్సర్లు కూడా అక్కడ ఉన్నారు. దయచేసి వాళ్ళని కంట్రోల్ చెయ్యండి. కంట్రోల్ చెయ్యకపోతే ఆ భగవంతుడి దగ్గరికి వచ్చే మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ యొక్క విశ్వాసం దెబ్బతింటుంది, సన్నగిల్లుతుంది, ఈ ప్రమాదాలు ఉన్నాయి. అయితే ఈవెంట్ ఇక్కడ పెట్టండి. ఎందుకనంటే ఇక అది భక్తులు మీకు వదిలేశాను, వీళ్ళని ఏం చేస్తారు. కనీసం ఇది వచ్చిన తర్వాత, ఇలాంటి తీవ్రత వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ క్యారెక్టర్ బయటకు వచ్చి, ఇప్పటి వరకు నేను ఎపిసోడ్ చేసేంత వరకు కనీసం క్షమాపణ చెప్పాలా. ఎవరికి? జనానికి కాదు, భగవంతుడికి క్షమాపణ. ఎందుకంటే ఏ రీల్ అయితే చేసి బిచ్చగాళ్ళని, ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీసావో అమ్మా తల్లి, నీ పక్కన ఉన్నటువంటి సోకాల్డ్ నీ ఫ్రెండ్, నీ పక్కన ఉన్నటువంటి నీ భర్త, మీ అందరికీ కూడా చెప్తున్నాము, బహిరంగంగా క్షమాపణ చెప్పండి. అందరూ కలిసి క్షమాపణ చెప్పకపోతే అందరూ కలిసి మీ ఇంటికి అతి తొందరలోనే వస్తారు. ఇంకొక విషయం మళ్ళీ నేను చెప్తున్నాను, ఇలాంటి వ్యవహారాలతోటి పిచ్చి పిచ్చి రీల్స్ గనక చేసి పెడితే చట్టపరమైనటువంటి చర్యలు నామకే వస్తే నోటీసులు ఇచ్చేసి వదిలేస్తున్నారు. కాబట్టి ఒకళ్ళు చేసిన తర్వాత కూడా ఇంకొకరికి భయం లేకుండా ఈ విధంగా చేస్తున్నారు. భయం లేని కోడంట చికెన్ షాప్ ముందుకు వచ్చాట తొడగొట్టిందంట. అలా వచ్చి ఈ దరిద్రులు స్వామి సన్నిధిలోనే ఇలాంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు, అశ్లీలమైనటువంటి మాటలు, పదజాలం మాట్లాడుతున్నారు అనంటే ఏమనుకోవాలి? బిచ్చమెత్తుకుంటున్నారా? అడుక్కుంటున్నారా? ప్రసాదానికి ఏం పెట్టిన పేరు? ఏం నాలెడ్జ్ చచ్చింది మీకు? అసలు నాకు అర్థం కాక అడుగుతాను. కనీసం కొంచెమన్నా జ్ఞానం లేనటువంటి ఇలాంటి వాళ్ళని ఎందుకండి, ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి పెద్ద పెద్ద స్టేజీల మీద ఆక్యుపై చేసి కూర్చోబెడితే వీళ్ళు నిజంగానే గొప్ప వాళ్ళు అన్నటువంటి జ్ఞానంలో జనం చేస్తున్నారు. ఇకపోతే రెండో బిచ్చగాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పాలి. ఈ మధ్య నాకు పొద్దున మార్నింగ్ ఒకళ్ళు పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఏంటనేది మీకు నేను ఇక్కడ చూపిస్తాను, చూపించి నేను చదువుతాను. ఏంటంటే ఒక బెదిరింపు ఫోన్ పోస్టర్ అనేటటువంటిది నేను చూశాను, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. గ్లోబల్ హిందూ హెరిటేజ్ సంస్థపై అసత్య ఆరోపణలు అని ఒక హెడ్లైన్ పెట్టి అక్కడ ఆ లోగో పెట్టి కింద టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు మాపై చేసిన అసత్య ఆరోపణలు మాకు దిగ్భ్రాంతిని కలిగించాయి, వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, ఈ విషయంపై వారి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము, 24 గంటల తర్వాత మా తదుపరి చర్యలు ఉంటాయి. డాక్టర్ ప్రకాష్ రావు వెలగపూడి GHHF అధ్యక్షులు. అయితే ఇది ఏంటి అని నేను మళ్ళీ వివరణ అడగటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇది చేయడం జరిగింది. ఇక్కడ ఏంటి అనంటే బిఆర్ నాయుడు గారు ఒక సోషల్ పోస్ట్ పెట్టారు. ఏంటి అనంటే నిన్న, డియర్ హిందూస్ అండ్ డివోటీస్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర లొకేటెడ్ వరల్డ్ వైడ్, ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఉన్నారో ప్రపంచం మొత్తంలో వాళ్ళందరికీ కూడా నోటీస్కి తీసుకొస్తున్నాము. ఈ పోస్టుకు సంబంధించినటువంటి వివరణ ఏంటి అనంటే, మై డియర్ ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేస్తున్నాము అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ పూనుకుంది. వాళ్ళు జనం దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. రేపు 29వ తారీఖున తిరుమల తిరుపతిలో ఒక ర్యాలీ లాంటిది పెడుతున్నారు, ఒక సభ లాంటిదో ఏదో కార్యక్రమం పెడుతున్నారు. ఆ కార్యక్రమం ద్వారా ఇది పుణ్యక్షేత్రం అని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఈ ప్రయత్నం మేము చేస్తున్నాము, ఈ కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పి జనం దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఇది జనం చేసేటటువంటి కార్యక్రమం కాదు, అది సంపూర్ణంగా పుణ్యక్షేత్రం అని డిక్లేర్ చేయవలసింది గవర్నమెంట్ అండ్ టిటిడి బోర్డు. అక్కడ దేవస్థానం ఏదైతే ఉందో వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళకి ఫలానా చేస్తున్నాము అని చెప్పి ఎవరైనా వచ్చి డబ్బులు అడిగితే కనుక మీరు ఇవ్వవద్దు. ఇలాంటి వాటిల్ని మేము ఖండిస్తున్నాము, మేము వీటిల్ని ఏ విధంగానూ ఎంటర్టైన్ చెయ్యము అనేటటువంటిది ఆయన డిక్లేర్ ఇచ్చారు. ఈ వెంటనే అక్కడ అతను ఎవరైతే ఉన్నారో వెలగపూడి ప్రసాదరావు గారు, ఆయన ఇమ్మీడియట్ గా ఆర్గనైజేషన్ పెద్ద ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్ గా ఆయనకి 24 గంటల టైం బిఆర్ నాయుడు గారికి ఇచ్చారు. అయితే నేను విషయం ఏంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను కనుక్కుంటే అక్కడ విషయం ఏంటంటే
ఆ కింద చాలా మంది అన్యమతస్థులు ఉన్నారు, కొండ మీద అన్యమతస్థులు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా టీటీడీ గవర్నమెంట్ ఇలా చేస్తుంది అని చెప్పేసి అని ఒక ప్రొపగాండా అనేటటువంటిది భయంకరంగా చేస్తూ దాన్ని ఇంకా ఏదో చేస్తున్నాము అనేటటువంటి ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి అని అక్కడ నేను విన్నాను. సో అక్కడ అన్యమతస్థులు చాలా మంది తిరుమల కొండ మీద ఇంకా ఉన్నారు అని మాట్లాడుతున్నారు, కింద కూడా ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ రెండు విషయాలు ఏంటి అనంటే, అక్కడ తిరుమల కొండ మీద మాత్రము అన్యమతస్థులు ఆల్మోస్ట్ లేరు. దానికి నేను బిఆర్ నాయుడు గారు స్వయంగా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు ఇక్కడ వినిపిస్తున్నాను, ఒక్కసారి మీరు కూడా చూడండి. అక్కడ అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువుల ముసుగులో ఇక్కడ ఉద్యోగం సంపాదించినటువంటి ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల ఎంత పొల్యూట్ అయింది అనేటటువంటిది ఇంతకు ముందు మేము చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో 2004లో చాలా మంది రిక్రూట్ అయ్యారండి. అవును సార్, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది. నేను గతంలో కూడా చెప్పాను, పేరు వెంకటేశ్వరరావు అని ఉంటుంది, వాడి కింద చర్చ్ మెయింటైన్ చేస్తాడు. ఆ విధంగా అయ్యారు. ఇప్పుడు మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి కొండ మీద నుంచి కిందికి పంపించేసాం మొత్తం. అంటే ఎంప్లాయ్మెంట్ తీయలేదు, ఎంప్లాయ్మెంట్ తీయాలంటే దాన్ని కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ ఇది చాలా ఈజీ కదా, వాళ్ళ జీవన భృతి అలాగే ఉంచారు, దాన్ని మార్చటం వెరీ సింపుల్ సార్. అంతే. ఇప్పుడు వాళ్ళకి విఆర్ఎస్ తీసుకోమని కూడా అడుగుతున్నాము. ఓకే, ఆ ప్రక్రియ నడుస్తుంది. వాళ్ళని కన్విన్స్ చేసి మన సిద్ధాంతం ఏం చెప్తుంది, పొట్ట మీద కొట్టడం లేదు కదా, కొట్టకూడదు అనేది సిద్ధాంతం మీద పోతున్నాం. వాళ్ళకి కన్విన్స్ చేస్తున్నాం. ఇప్పుడు అట్లాగే వాళ్ళు చర్చలు గిచ్చలు పోతే వాళ్ళకి అంత పెద్ద పెద్ద బొట్లు పెట్టిస్తా, బొట్లు పెట్టుకుని డ్యూటీకి రండి. అవును, ఇది కూడా విన్నాను సార్. మొత్తం అందరికి నామాలే నియమం పెట్టారు, నామం పెట్టకపోతే పొమ్మంటాం కింద. ఎగ్జాక్ట్లీ. అది హిందూ టెంపుల్ అండి, అది హిందువులదేనండి. అది వేరే వాళ్ళు ఉంటానికి వీల్లేదు. మన మాన్యువల్లో ఉంది, టీటీడీ మాన్యువల్లో. మరి ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా ఆయన రెండు విషయాలు చెప్పారు. ఏంటి అని అంటే, నేను ఆ ప్రశ్న అడగడం జరిగింది, కొండ మీద అన్య మతస్థులు ఉన్నారు కదా సార్, మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు అని. ఇప్పుడు ఈ సంస్థ ఏదైతే మాట్లాడుతుందో అది నేను అడగడం జరిగింది. వారు క్లియర్ గా వివరణ ఇచ్చారు. ఏంటంటే, కొండ మీద 2004లో కొంతమందిని అన్య మతస్థుల్ని అపాయింట్ చేసుకున్నారు. అది ఆ ప్రభుత్వం యొక్క పాలసీ ప్రకారము, వాళ్ళ ఇంటెన్షన్ ప్రకారము చేసుకున్నారు, అపాయింట్ చేశారు. అయితే అది ఏమండి, నాలాగా పెట్టుకున్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థ, మీలాగా పెట్టుకున్నటువంటి ఒక ఇంట్లో పనివాళ్ళు కాదు. వాళ్ళు ఒక సంస్థకి సంబంధించి, ఒక దేవస్థానానికి సంబంధించి, ఒక ట్రస్ట్ బోర్డుకి సంబంధించినటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థలో ఉద్యోగం అంటే ఈక్వల్ టు గవర్నమెంట్ ఉద్యోగమే. గవర్నమెంట్ ఉద్యోగాన్ని అంత తేలిగ్గా తీసేయడం అనేటటువంటిది ఎలా సాధ్యమవుతుంది? అలాగే టీటీడీ బోర్డులో ఇచ్చినటువంటి దేవస్థానాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు తీయడం కూడా అది ఒక ప్రాసెస్ తో కూడుకున్నటువంటి పని. రాగానే బూస్టింగ్ చేస్తున్నారని ఇవ్వడానికి ఉండదు, దానికి లీగల్ గా కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. దానికి కూడా ఆయన క్లియర్ గా ఏం చెప్పారంటే, పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసి కిందకి పంపించేసి, వేరే అంటే దేవస్థానం దేవుడి దగ్గర వాళ్ళ సేవలు మేము తీసుకోవడం లేదు. కింద ఏవైతే దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే అక్కడ అకామిడేషన్స్ కానివ్వండి, అలాగే దీనికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అలాంటి చోట్ల మేము వాళ్ళని అలొకేట్ చేశాము అని చెప్పేసి అని క్లియర్ గా చెప్పారు. ఇంకొక మాట ఏం చెప్పారు అంటే, ఇక్కడ కూడా కింద కూడా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే చర్చికి కనుక వెళ్ళారు అనంటే మాత్రము ఉపేక్షించేదే లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవస్థానంలో కూర్చొని పని చెయ్యాలి, ఆ ఉద్యోగంలో ఉండాలి అనంటే నామం పెట్టుకోవలసిందే, నామం పెట్టుకొని పని చేయవలసిందే అనేటటువంటి ఒక చాలా నిష్ఠతో కూడుకున్నటువంటిది ఆ నామం పెట్టడం అనేటటువంటి దీన్ని పెట్టారు అక్కడ. తర్వాత ఏం చెప్పారు అనంటే, వాళ్ళని తీసివేయడం కుదరదు కాబట్టి ఇమ్మీడియట్ గా వీళ్ళు అపీల్ చేసింది ఏంటంటే, మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మీకు రావాల్సినవి మీరు తీసుకొని వెళ్ళండి అనేటటువంటిది గౌరవ సూచకంగా కూడా. అది దేవస్థానం కాబట్టి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో పద్ధతిగా లీగల్ గా వాళ్ళు వెళ్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం, అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. 29వ తారీఖున జరిగేటటువంటి సభ గురించి కూడా నేను కనుక్కున్నది ఏంటి అనంటే, అక్కడ మొత్తము దాన్ని హిందూ పుణ్యక్షేత్రంగా మేం డిక్లేర్ చేస్తున్నామంటే, హూ ఆర్ యూ టు డిక్లేర్ అండి?
హూ ఆర్ యూ టు డిక్లేర్? అది గవర్నమెంట్ చేయాలి. ఆల్రెడీ అది ఒక పుణ్యక్షేత్రము, కింద మాత్రమే ఎంప్లాయీస్ ఉన్నారు. సరే, మీ వాదన ఏదైతే ఉందో కింద ఏ మతస్థుడు ఉండడానికి వీల్లేదు అని చెప్పేటటువంటిది రాజ్యాంగ విరుద్ధము. ఇక్కడ నేను ఎవరికి కొమ్ముగాయట్లేదు, నేను ఏ పక్షాన ఏ మతం పక్షాన మాట్లాడట్లేదు, నా హిందుత్వం పక్షాన మాత్రమే నేను స్టాండ్ తీసుకొని ఉంటున్నా. కింద వాళ్ళు ఎన్నో ఉద్యోగాలు చేసుకుంటారు, అక్కడ ఆటోలు నడుపుకునే వాళ్ళు ఉన్నారు, డ్రైవర్లు ఉంటారు, తర్వాత ఇంకొకళ్ళు ఉంటారు, కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఉంటారు, అక్కడ హోటళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు, బయటికి పంపించేయాలి అని అంటే అసలు మీ సిద్ధాంతం ఎటువైపు వెళ్తుందండి? ఎటువైపు వెళ్తుంది? ఏం చేస్తుంది? ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ దేవస్థానానికి జోడించి, దేవస్థానంలో క్లియర్ గా చెప్తున్నారు ఆయన, అక్కడ అందరినీ కూడా కిందకి పంపించేసాం, కొండ మీద ఎవరిని లేదు. ఒకవేళ కొండ మీద మేము ఉంచాల్సిన వాళ్ళు ఖచ్చితంగా నామం పెట్టుకొని పని చేయవలసినదే. వాళ్ళు చర్చిలో కనపడిస్తే మాత్రం ఇమ్మీడియట్ గా తక్షణమైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అకార్డింగ్ టు లా. అది ఆయన స్పష్టంగా చెప్పారు. ఇక్కడ కూర్చొని మేము 29వ తారీఖున పలానా చేస్తున్నామని చెప్పేసి డొనేషన్స్ వసూలు చేస్తున్నారు, ఇది విచ్ ఈజ్ నాట్ గుడ్ అనేదే ఆయన చెప్పారు. ఇది డెడ్ అగైనెస్ట్ టు ప్రజాస్వామ్యం. అలాగే మేము పలానాది చేస్తున్నామని ఇక్కడ తర్వాత వాళ్ళు ఎవరైతే గ్లోబల్ హెరిటేజ్ ఉందో, ఈ దీన్ని ఏమంటారు, GHHC అంటారు, ఈ సంస్థ ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా అల్టిమేటం ఇచ్చింది ఆయనకి. ఏమని అంటే, వారు మా మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, మేము దాన్ని ఖండిస్తున్నాం, ఆయన నుంచి వివరణ కోరుతున్నాం, రాకపోతే 24 గంటల తర్వాత కార్యాచరణ చూపిస్తామన్నారు. ఇక్కడ నేను క్లియర్ గా చెప్పనా, మీరు డొనేషన్లు వసూలు చేస్తున్నారా లేదా? ఫస్ట్ చెప్పండి. డొనేషన్లు వసూలు చేసే విధానంలో ఎవరైనా మీరు ఒక మంచి పని చేస్తున్నారంటే స్వచ్ఛందంగా వచ్చి ఇవ్వడంలో తప్పు లేదు, మీరు తీసుకోవడంలోనూ తప్పు లేదు. కానీ డొనేషన్లని బలవంతంగా వసూలు చేస్తున్నారా లేదా? మీరు లేదు అని చెప్పండి, ఉన్నవి. ఎందుకంటే ఆధారాలు లేకుండా ప్రియా చౌదరి మాట్లాడదు, ఆధారాలు లేకుండా ప్రియా చౌదరి మాట్లాడదు. నేను ఆధారాలు ముందుకు తీసుకొస్తా, ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తా. వీళ్ళు ఎవరెవరిని ఎంత డొనేషన్ అడిగారు, వాళ్ళ ప్రొఫెషన్ ని బట్టి కూడా, మీకు ఈ ప్రొఫెషన్ ఉంది కాబట్టి మీరు ఇంత ఇవ్వాల్సిందే, మీరు ఈ ప్రొఫెషన్ లో స్థిరపడ్డారు కాబట్టి NRIs దగ్గర నుంచి వసూలు చేస్తున్నారండి వీళ్ళు. అవి ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ దేవస్థానం దృష్టికి వచ్చినాయి, కంప్లైంట్స్ చైర్మన్ గారి దృష్టికి వచ్చినాయి. సాక్షాత్తు వీళ్ళని డొనేషన్లు ఎవరు ఎవరిని అడిగారో కూడా నేను రివీల్ చేస్తా. దీన్ని కనుక వాళ్ళు విత్డ్రా చేసుకోకపోతే వీళ్ళు సాక్షాత్తు ఎవరిని వీళ్ళు బెదిరించారో కూడా, ఎవరిని బలవంతంగా వసూలు చేయడానికి వీళ్ళు అల్టిమేటం ఇచ్చారో కూడా వాళ్ళని నేను మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తా. జాగ్రత్త. హిందుత్వం కోసం పోరాడండి, గుళ్ళని కాపాడండి, ఇంకొకటి కాపాడండి. ఖచ్చితంగా డబ్బు అవసరం అవుతుంది, స్వచ్ఛందంగా విరాళాలు తీసుకోండి, దానికి ఎవరు అభ్యంతరం లేదు. కానీ విరాళాలు వసూలు చేయడం కోసం బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ భగవంతుడి పేరు చెబితే మాత్రము నేను చెప్తున్నాను, మీరు రండి రోడ్డు మీదకి, మీరు రండి టిటిడి దేవస్థానం మీదకి, లేకపోతే టిటిడి దేవస్థానం బీఆర్ చైర్మన్ గారి మీదకి మీరు రండి. మీరు బయటికి వస్తే ఎంతమంది వస్తారో, ఎంతమంది నిలబడతారో మీరు చూదురుగా. నేను వాస్తవంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఒక దరిద్రం జరిగింది అక్కడ. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటటువంటి దాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాన్ని కొంతమంది దరిద్రం బట్టి పడేశారు. ఇప్పుడిప్పుడే దాన్ని సంస్కరిస్తుంటే మళ్ళీ ఇంకొకళ్ళు తయారయ్యారా? అంటే ప్రశాంతంగా ఎవరిని ఉండనివ్వరా? ఎవడి వ్యాపారం వాడు చేసుకుంటాడా? హిందుత్వం అనేది ఇక్కడ వ్యాపారంగా మారిందా? వ్యాపారం చేస్తున్నారా? చేస్తే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. మీరు 24 గంటలు టైం ఇచ్చారు, 24 గంటలు గడవనివ్వండి. మీరు ఏ చర్యలు తీసుకుంటారో తదుపరి చర్యలకి మిగిలిన హిందూ సంఘాలు, హిందువులు సిద్ధంగా ఉన్నారు. అలాగే మీరు ఏదైతే ఎలిగేషన్స్ మీ మీద వచ్చినాయో అది ప్రూవ్ చేయడానికి కూడా ఎవరెవరైతే ఉన్నారో మీ బాధితులు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. చూద్దామా? ఈరోజు ఎంతో మంది యువకులు బయటకు వచ్చి పనిచేస్తున్నారు, గృహిణులు బయటకు వచ్చి పనిచేస్తున్నారు, మహిళలు బయటకు వచ్చి పనిచేస్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇలాంటివన్నిటినీ కూడా తేజస్వి మీడియా నుంచి నేను నిర్ద్వందంగా ఖండిస్తున్నాను. భారత్ మాతా కీ జై.